నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏ ఇద్దరు కలిసినా జగన్ ప్రతిపాదించిన మావిగన్ గురించి, అసలు అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది అన్న దాని గురించి, అమరావతికి చట్టబద్ధత వచ్చినా ఆనందం లేకుండా చేశారు జగన్ అనేది ఎంత వాస్తవమో, జగన్ తీసుకొచ్చిన మావిగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నిద్రపట్టనీయకుండా చేస్తుంది అనేది కూడా అంతే వాస్తవం. నిజంగానే మావిగన్ అనే విషయానికి సంబంధించి అంటే ఆ సబ్జెక్ట్లో ఉలిక్కిపడేంత విషయం ఉందా? అందుకే కూటమి ప్రభుత్వం ఏం చేయలేక టాపిక్ డైవర్షన్ అనేది తెర తీసుకొస్తుందా? మావిగన్తో రాబోయే రోజుల్లో ఏపీలో ఆచరణ చేస్తే, అమలు చేస్తే సాధ్యమయ్యే అద్భుతాలు ఉన్నాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సంధ్య గారు. ఏంటి అసలు మావిగన్ గురించి ఎందుకింత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది? క్లారిటీ లేదని ఒకరు, అమరావతిని మళ్ళీ డైవర్ట్ చేస్తున్నారనేది ఒకరు, అమరావతి అలానే ఉంచి దీన్ని డెవలప్ చేస్తే అవుతుందనేసి జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ 3 రాజధానులు అయిపోయింది, మళ్ళీ తుగ్లక్ అన్నట్టు ఇది ఒకటి ఎత్తుకున్నారంటూ కూటమి. ఏం జరుగుతుంది అసలు? లేదండి, ఇది వాస్తవానికి శాస్త్రవేత్తలు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒక్కసారిగా అంటే టైటిల్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఆయన పేరుని పోలినటువంటి టైటిల్ ఆయన ప్రతిపాదించారన్నది కాసేపు మనం దాన్ని రూల్ ఆ టైటిల్తోనే కదా ఈ రచ్చ అంతా. అవునన్నా కాదా? కాసేపు దాన్ని పక్కన పెడితే మీకు ఇక్కడ ఏమైందంటే 110 కిలోమీటర్ల రేడియస్లో ఈ మావిగన్ ఉందండి. 110 కిలోమీటర్ల రేడియస్. ఇది మచిలీపట్నం నుంచి మీరు మచిలీపట్నం వెళ్ళలేదు నాకు తెలీదు. మచిలీపట్నంలో నుంచి విజయవాడకు వచ్చి, విజయవాడ నుంచి గుంటూరు తీసుకునేటప్పటికి ఏంటంటే ఇది మొత్తం 110 కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాంతం ఉంది. 60 లక్షల జనాభా కేంద్రీకృతం అయ్యింది. 110 కిలోమీటర్ల పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో 60 లక్షల జనాభా ఇప్పటికే కేంద్రీకృతమై ఉంది. ఉండటంతో పాటు ఇక్కడ మీకు ఒక పోర్ట్ ఉంది, తర్వాత ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మీకు నేషనల్ హైవేలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఇది. అవును. తర్వాత ఈ కారిడార్ ఎటువంటి కారిడార్ అంటే దీనిని అభివృద్ధి చేస్తే మనకి 10 సంవత్సరాలు, 5 నుంచి 10 సంవత్సరాల లోపు పూర్తిగా దీని మీద ఫోకస్ చేస్తే మనకి హైదరాబాదు, చెన్నై, బెంగళూరును పోలినటువంటి ఒక ప్రాంతంగా ఇది అభివృద్ధి చెందుతుంది. దిస్ ఈజ్ వెరీ క్లియర్ అన్నమాట. సరే, ఇప్పుడు అమరావతిలోకి వెళితే అమరావతి పరిధిలోకి 29 గ్రామాలు వస్తున్నాయి. ఈ 29 గ్రామాలు వాటికంతటా అవే అభివృద్ధి చెందాలి కాబట్టి ఇప్పటికే అక్కడ కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టారు, కొన్ని నిర్మాణాలు మొదలుపెట్టారు. వాటిలో మహా అయితే 5 సంవత్సరాలు పూర్తయ్యేలోపు పర్మనెంట్ అసెంబ్లీ, పర్మనెంట్ సెక్రటేరియట్, పర్మనెంట్ మినిస్టర్ క్వార్టర్స్ లాంటివి వస్తాయి తప్ప మీకు అద్భుతాలు అయితే జరిగిపోవు. ఆకాశ హర్మ్యాలు అయితే నిర్మించేసి అక్కడ ఒక మహానగరాన్ని, మంత్రనగరాన్ని నిర్మించడం అయితే సాధ్యం కాదు. అవును. అక్కడ ఆ ప్రాంతంలో. ఇక్కడ ఈ జగన్ గారు ప్రతిపాదించింది ఏమైపోయిందంటే రియల్టర్లు ఒక్కసారిగా దీని వైపు దృష్టి సారించారు, ఈ ప్రతిపాదన వైపు దృష్టి సారించారు. మరీ ముఖ్యంగా ఈ ఇటువంటి ప్రతిపాదనలు వచ్చిన ప్రతిసారి ఏమవుతుందంటే వ్యాపారాత్మకంగా వ్యాపారాలలో వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నటువంటి వాళ్ళే దీనికి ఊతమిస్తారు, వాళ్ళే పెట్టుబడులు పెట్టాలి, వాళ్ళే మదుపు పెట్టాలంటారు. వీళ్ళందరూ ఒక్కసారిగా ప్రతిపాదన వైపు ఆలోచించడం మొదలుపెట్టడం కాకుండా మొన్న మనకు నేషనల్ హైవేస్ మొత్తం, ఆ నేషనల్ హైవే ఏదైతే ఉందో జగన్ గారు ప్రతిపాదించినటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు దాకా ఆ మొత్తం నేషనల్ హైవే మీద మావిగన్ని స్వాగతిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎవరికి వాళ్ళు అత్యుత్సాహంతో వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అవును. ఏర్పాటు చేసి దీనిని వెల్కమ్ చేస్తున్నాం అనేటటువంటి ఒక ప్రతిపాదనని వాళ్ళ వైపు నుంచి, ప్రజల వైపు నుంచి ఒక మద్దతు వచ్చింది. ఇది ఎవరు ఊహించలా, ఎవరు కల్పించలా, ఎవరు దీన్ని చేయమని చెప్పలేదు. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఒక్కసారిగా ఇది ఒక విధ్వంసం అయితే జరగబోతోంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు ఎక్కువగా ఉన్నారో మనం ఒకసారి తరచి చూస్తే అమరావతికి సంబంధించి అభివృద్ధిలో, లేకపోతే అమరావతికి సంబంధించిన నిర్మాణాలలో పాలు పంచుకోబోయారు. వీళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే అత్యధికులు ఉన్నారు. వీళ్ళు ఒక్కసారిగా ఇప్పుడు మావిగన్కు సంబంధించి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే
వైకాపా ప్రభుత్వం వస్తే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది, ఉండబోతోంది, ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ భూభాగాన్ని ఏ విధంగా సేకరించవచ్చన్న ఆలోచన మళ్ళీ వీళ్ళే చేస్తున్నారు. ఇదొక ఎవరూ దీనిని తరచి చూడని ఒక కోణం అన్నమాట ఇది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఎవరైతే వెన్నుదన్నుగా నిలుస్తున్నారో వారే ఇటు కూడా టర్న్ తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా వాళ్ళే టర్న్ తీసుకోబోతున్నటువంటి ఒక గేమ్ ప్లాన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు స్టార్ట్ అయిపోయింది? అధికారంలో ఎవరైనా ఉండొచ్చు, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అధికారంలో వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, మరొకరు ఉంటారు, వస్తారు అనేటటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిపోయిన నేపథ్యంలో ఏంటంటే, ఒకవేళ అధికారంలోకి వైకాపా వస్తే వీళ్ళు ఏ విధంగా ఏ ప్రాంతాల్లో ఏ విధంగా వీళ్ళు అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు, ఏ నిర్మాణాలు చేపడదాం అనుకుంటున్నారు, ఇప్పటికిప్పుడు అంచనా వేయడం మొదలుపెట్టారు. ఒకవైపు మీకు నది ప్రవహిస్తూ ఉంటుంది, ఖచ్చితంగా కృష్ణా నది ఒకవైపు ప్రవహిస్తుంది. గ్రామాల్లోకి వెళ్ళేటప్పటికి కృష్ణా నదికి అనుసంధానించబడినటువంటి కాలువలు ఏవైతున్నాయి, కృష్ణా కాలువలు ప్రవహిస్తుంటాయి. మచిలీపట్నం వెళ్ళేటప్పటికి సముద్రం ఉంటుంది. ఈ తీరాన్ని, ఈ నదీ తీర ప్రాంతాన్ని, సాగర్ తీర ప్రాంతాన్ని విడిచిపెడితే భూభాగం ఎంత ఉంది, ఈ భూభాగంలో ఇప్పటికే ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి, ఎక్కడ నిర్మాణాలకు అనువుగా ఉంది, ఆ భూమి ఎవరి చేతుల్లో ఉంది, దానిని ఎట్లా దక్కించుకోవచ్చు అనేటటువంటి కొలమానాలు అప్పుడే సిద్ధమైపోతున్నాయి, జాబితాలు అప్పుడే సిద్ధమైపోతున్నాయి. అంటే కూటమిలో ఉన్నటువంటి, కూటమికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి వ్యాపారులు, రియల్టర్లు అప్పుడే ఇటు కూడా టర్న్ తీసేసుకుంటున్నారు వాళ్ళే. మీకు అర్థమైందా? అంటే తెర వెనుక విమర్శలు నడుస్తూనే ఉంటాయి, తెర ముందు నడిచే తెర వెనుక అసలు మనకు వచ్చే లాభం ఏంటి, నిజంగానే వెళ్తే మనం ఎలా డెవలప్ అవుతాం, ఈ ఆలోచన జరుగుతూనే. ఓకే, సూపర్. మీకు ఇక్కడ ఏమైందంటే 4 ఇవి ఉన్నాయి, ఇది కార్పొరేషన్లు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు, ఈ పరిధిలో 4 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు వస్తున్నాయి. మీకు ఇందాక మనం అనుకున్నట్టు పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి అక్కడ వస్తున్నది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాకుండా మీకు ఏంటంటే, మీకు నేషనల్ హైవే వచ్చేసింది. నేషనల్ హైవేతో పాటు 2 రైల్వే జోన్లు ఉన్నాయండి. 2 రైల్వే జోన్లు అంటే ఇప్పటికే ఇది అభివృద్ధి ఆయా నగరాలు ఏవైతే ఉన్నాయో, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఇవి ఇప్పటికే ఎంతో కొంత అభివృద్ధిని సాధించినటువంటి ప్రాంతం. ఇప్పుడు ఇక్కడ దీనిని ఒక కారిడార్, 110 కిలోమీటర్ల కారిడార్ అవుతుంది మావిగాన్. అయ్యేటప్పటికీ ఎవరో ఊహించినటువంటి అభివృద్ధి అయితే జరుగుతుంది. మీకు కొంత ప్రాంతం, నేను చూసినటువంటి ప్రాంతం విజయవాడలో, నేను కుంచనపల్లి, తాడేపల్లి, ఇక్కడ నేను 4 సంవత్సరాలు ఇక్కడ నేను ఉండటం జరిగింది. అక్కడి నుంచి నేను విజయవాడ బెంచ్ సర్కిల్కి నేను నా ఉద్యోగ నిమిత్తం కావచ్చు, నా ఉదరపోషణార్థం కావచ్చు, బెంచ్ సర్కిల్కి వచ్చి బెంచ్ సర్కిల్ నుంచి నేను తిరిగి వెళ్ళేటటువంటి పరిస్థితులు 4 సంవత్సరాల కాలం గడిచింది. 4 సంవత్సరాల కాలంలో బెంచ్ సర్కిల్ అనేది ఏంటంటే, బెంచ్ సర్కిల్ని అనుసంధానించి ఉన్నటువంటి అటువైపు కాలనీస్ కానివ్వండి, ఇటువైపు కాలనీస్ కానివ్వండి, వెరీ రిచెస్ట్ కాలనీస్ అనమాట. వెరీ రిచెస్ట్ బందర్ రోడ్డు కనీవిని ఎరుగని ఒక రిచెస్ట్ రోడ్ అనమాట అది. ఇప్పటికే చాలా అభివృద్ధి అక్కడ, మహానగరాల్లో ఉండేటటువంటి అభివృద్ధి అక్కడ ఉంది. లైఫ్ స్టైల్ కావచ్చు, సంస్కృతి కావచ్చు, సంప్రదాయాలు కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా 2 క్లాస్ అనమాట. మీకు అక్కడ ఏంటంటే పారిశుద్ధ్యం ఒకటి, అండర్ డ్రైనేజీ, వీటి గురించి ఎక్కువ దాన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా, ఎందుకంటే మీకు 3 కాలువలు వెళ్తుంటాయి విజయవాడ. ఈ 3 కాలువలు వెళుతుండగా చూడటానికి, అది మనం దూరం నుంచి చూస్తే ఏంటంటే చూడటానికి మనకు విజిబుల్గా చాలా బాగుంటుంది, దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా ఇబ్బంది పడతాం. వీటినన్నింటినీ కూడా అధిగమించాలి. అమెరికన్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ ఉందండి, ఎక్స్ట్రార్డినరీ హాస్పిటల్. తర్వాత 5 స్టార్ హోటల్ వచ్చేసింది. రామశెట్టి స్వామి గారని వారు 5 స్టార్ హోటల్ తీసుకొచ్చారు. అసలు అభివృద్ధి అనేది కనీవిని ఎరుగని అభివృద్ధి అయితే విజయవాడలో జరుగుతుంది. గుంటూరుకు వచ్చేటప్పటికి కూడా ఎవరూ ఊహించినటువంటి అభివృద్ధి, విద్యా సంస్థలు, మరీ ముఖ్యంగా విద్యా సంస్థలు, హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా గుంటూరులో అధికంగా వచ్చాయి. పైగా గుంటూరులో ఏంటంటే విజయవాడ మీకు నది మనకి ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఒకలాగా కనిపిస్తుంది. గుంటూరుకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఏన్షియంట్ బిల్డింగ్స్ అండి, అంటే ప్రాచీన కట్టడాలు, ఏసీ కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీలో ఇవన్నీ ఏంటంటే ఒక ఏన్షియంట్ ఫీలింగ్ వస్తుంది గుంటూరుకు వచ్చేటప్పటికి. ఆ బ్రిడ్జిలు కావచ్చు, ఆ చిన్న బుజ్జి ఫ్లైఓవర్స్ కావచ్చు, ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి ఆ పాతకాలం భవంతులు కావచ్చు, వాటిని వినియోగించుకుంటే గుంటూరులో ఉన్నటువంటి మెయిన్ రోడ్డుకి ఆవలా ఈవలా ఉన్నటువంటి ఆ పాతకాలం బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా వినియోగంలోకి తీసుకొస్తే అద్భుతాలు జరుగుతాయి. పరిపాలనా సౌలభ్యం కలిగినటువంటి, పరిపాలన సౌలభ్యానికి మించినటువంటి బ్రిటిష్ హయాంలో నిర్మించినటువంటి కట్టడాలండి. వాటిలో అత్యంత అధునాతమైనటువంటి వసతులు మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీలో మనం తీసుకురావచ్చు, ఏదైనా చేయగలం ఇవాళ.
అద్భుతాలు సృష్టించవచ్చు. ఈ వీటినన్నిటినీ ఇప్పుడు జగన్ గారు ప్రతిపాదించినటువంటిది ఏదైతే ఉందో దీని వెనకాల కేవలం జగన్ గారి యొక్క మేధ మాత్రమే ఉందని నేను అనుకోవటం. ఖచ్చితంగా చాలామంది మేధావులతో ఆయన కూర్చున్నారు, చర్చించారు అనే విషయం ఒక విశ్లేషకుడిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏదో వేగ్గా అయినా మావిగన్ ప్రపోజల్ ఆయన చేయలేదు. ఇట్స్ వెరీ క్లియర్, క్లెబర్, టైం చూసి ఆయన దాన్ని అస్త్రాన్ని ఆయన బయటికి తీశారు. అంటే పేరు ఒక్కటి ప్రతిపాదించకపోయి ఉంటే చర్చ ఇంకో రకంగా ఉండదు, వేరేలా ఉండదు, ఇంకా పూర్తి స్థాయిలో వేరేలా ఉండదు. అయినా కూడా పాజిటివ్గానే ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత చట్టసభలలో వచ్చింది అనే దానికంటే ఇవాళ ఎక్కువ చర్చ మావిగన్ గురించి జరుగుతూ ఉంది. అవును, దానికి సంబంధించిన సంబరాలు మరొకటో ఉత్సవాలు కాసేపు జరగాల్సింది పక్కదారి పెట్టిపోయి మావిగన్కి సంబంధించిన చర్చ ఇవాళ విశ్లేషకులు నేను మీరు కాదండి. మీకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సామాజికవేత్తలు ఎవరైతే ఉన్నారో మన పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. ఆయన తెలుగు రాజ్యానికి బోల్డెన్ విశ్లేషణలు అందిస్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. పెంటపాటి పుల్లారావు గారు, జనవిజ్ఞాన వేదిక టీవీ రావు గారండి. టీవీ రావు గారు జనవిజ్ఞాన వేదిక ద్వారా సోషల్ మీడియాలో ఆయన ఎంత యుద్ధం చేశారంటే అమరావతి ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లోనూ అది రాజధానికి అనువైనటువంటి ప్రాంతం కానే కాదు అని ఆయన ససాక్ష్యాలతో ఆయన శాస్త్రీయంగా నిరూపించారు. కొన్ని డ్రాయింగ్స్, కొన్ని ఏమంటారు ఆయన లేఅవుట్స్, ఏది అమరావతి లేఅవుట్స్కి సంబంధించి కొన్ని డ్రాయింగ్స్ తీసుకుని అసలు నీటి మట్టం ఎలా ఉంటుంది, నీటి పారుదల ఎలా ఉంటుంది, నల్లరేగడి నేలలోకి నీళ్లు అంటే వర్షం పడిన తర్వాత అది ఎట్లా ఇంకుతుంది, అటువంటి నేలలో అసలు ఒక భవంతిని మనం నిర్మిస్తే అది ఎంతకాలం మండుతుందా మన్నదా అని చెప్పేసి ఇట్స్ వెరీ క్లియర్లీ సోషల్ మీడియా ద్వారా, మరీ ముఖ్యంగా ఫేస్బుక్ నుంచి ఆయన చాలా యుద్ధం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇది సెన్సేషనా రసవత్తరమా కాదండి, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల మనోభావాలు, వాళ్ళ యొక్క భవితవ్యం, వాళ్ళ యొక్క అభివృద్ధి, ఆ ప్రాంతం అక్కడ ఏదైతే ఏర్పడుతుందో, ఆ ప్రాంతం అక్కడ ఏదైతే అభివృద్ధిని చెందుతుందో దాని మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ఆధారపడింది. ప్రజల యొక్క జీవితాలు ఆధారపడి ఉన్నాయి, వాళ్ళ భవిష్యత్తు ఆధారపడింది దీని మీద. మీరు 2014లో రాష్ట్రం విడిపోయి మనకు 10 సంవత్సరాల కాలం పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పిన తర్వాత, ఏది కేంద్రం చెప్పిన తర్వాత ఇక్కడ ఆ ప్రతిపాదన పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 2024 వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి మీకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పిన తర్వాత ఉన్నపళంగా తట్టాబుట్టా సర్దుకొని ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు మన వాటా ఏదైతే ఉందో ఆ వాటాని కూడా మనం ఏ విధమైన వాటా కోరకుండా ఒక్కసారిగా ఉదుటిని 2 సంవత్సరాలు పూర్తి కాకుండానే 2016 కల్లా మనం అక్కడికి వెళ్ళిపోయాం. అమరావతిని అక్కడికి వెళ్ళిపోయి 2026లో కూడా మనం అమరావతి గురించి, అక్కడ కట్టడాల గురించి ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం. దానికి ఒక 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తున్నాం. 19లో ఆయన అధికారంలోకి వచ్చారు, ఆయన వచ్చి 24 వరకు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన వద్దన్నారు, వెళ్ళిపోదా ఉన్నారు, 3 రాజధానులు అన్నారు, అదన్నారు ఇదన్నారు అని మాట్లాడుకుంటున్నాం. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి 2 సంవత్సరాల కాలం పరిపాలన పూర్తయిన తర్వాత ఇంకా మనం అదే మాట్లాడుకుంటున్నారు. ఇంకా పాలకులు అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇదిగో వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఈ అద్భుతం. ఏ అద్భుతం అక్కడ అప్పుడిప్పుడే జరగటానికి అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ నేల కానీ అది అనుకూలించదు, ఎట్టి పరిస్థితులు అనుకూలించదు. వాళ్ళు వాస్తవాల్ని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసేసినటువంటి ఏదైతే ఒక చారిత్రక తప్పిదం ఉందో దానిని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఇంకా 1,00,000 ఎకరాలు ఆ భూసేకరణలో అద్భుతాలు జరిగిపోతాయి. 1,00,000 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి భూభాగంలో మీకు నిర్మాణాలు, అభివృద్ధి జరగాలంటే ఎంతకాలం పడుతుందో తెలుసా? ఖచ్చితంగా ఎంత సమయం, ఎన్ని జీవితాలు, ఎన్ని తరాలు గడిస్తే కానీ అక్కడ సాధ్యపడదు మీకు అభివృద్ధి అనేది. ఏది నిర్మాణాలు జరగాలి, అభివృద్ధి జరగాలి, అక్కడికి అన్ని మౌలికమైనటువంటి సదుపాయాలు రావాలి. మీకు 10 లక్షల మంది ఈ 1,00,000 ఎకరాల భూభాగంలో ఈవేళ జనసాంద్రత, జన సమీకరణ చేయగలిగితే, అక్కడ జనులు నివసించగలిగినటువంటి విధంగా అక్కడ అన్ని ఆవాసాలు వచ్చినా కూడా 10 లక్షల మందికి మించి మీకు ఈ 1,00,000 ఎకరాలు సరిపోదు. 10 లక్షల మంది జనాభా మాత్రమే అక్కడ కేంద్రీకృతం కాగలరు. ఇప్పుడు 110 కిలోమీటర్ల కారిడార్లో మావిగన్ వస్తే 60 లక్షల మంది ఇప్పటికే 110 కిలోమీటర్ల కారిడార్లో వీళ్ళు ఉన్నారు. 60 లక్షల మంది జనాభా ఇప్పటికే అక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా అక్కడే సర్దుకుంటారు. అంతే కదా. ఖచ్చితంగా ఈ ఒక్క ప్రశ్నకి పాలకులు నాకు సమాధానం చెప్పాలి. ఏంటంటే ఈవేళ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకువెళ్ళిపోయారు? అమరావతి అని చెప్పి తీసుకువెళ్ళిపోయారు. అక్కడ ఏ విధమైనటువంటి
పూర్తి స్థాయి ఆవాసాలు ఇంకా లేవు, నిర్మాణాలు ఇంకా లేవు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన ఉద్యోగులు ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్లో. వాళ్ళు వారాంతం వచ్చేటప్పటికి వాళ్ళకి హైదరాబాద్లో సొంత ఫ్లాటో, సొంత ఇల్లు, అపార్ట్మెంటో ఏదో ఒకటి ఎక్కడో చోటు ఉంది. అక్కడెక్కడ ఉంటున్నారని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అక్కడ విజయవాడ టౌన్లో కావచ్చు, అక్కడ ఆ ప్రాంతంలో, అమరావతి దగ్గరలో అయితే ఎవరు ఉండరు కదా. మీకు మంగళగిరి హైవే మీద అటు ఇటు మీకు బోలెడన్ని అపార్ట్మెంట్లు రోడ్ల మీద వెలిసాయి. ఇదేది అమరావతి ప్రాంతం కాదు. గుంటూరు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి గుంటూరు వచ్చేటటువంటి హైవేకి నేను సాక్షినండి. నేను అక్కడే ఉన్నాను 4 సంవత్సరాల పాటు. అటు ఇటు మీకు దేర్ ఆర్ సో మెనీ అపార్ట్మెంట్స్ న్యూలీ. జైబేరి మురళీమోహన్ గారు కూడా కట్టారు అక్కడికి వచ్చి. అక్కడ ఎందుకు కట్టలేదు? ఆయనకు అమరావతిలో, ఆయన కూడా అమరావతిలో ఆయనకు కూడా వారికి కూడా నిర్మాణాలు అవి చేయడానికి వారికి కూడా ఏదో కేటాయించబోతున్నారు. అక్కడ ఎందుకు వెంటనే నిర్మాణాలు జరగలేదు? 16కి వచ్చేసారు. 16 నుంచి 19 3 సంవత్సరాల పాటు ఎన్నికల లోపు అక్కడే ఉన్నారు. ఎందుకు మీరు నిర్మించలేకపోయారు? మీరు ఎందుకు వచ్చి హైవే మీద నిర్మించారు? నాట్ ఓన్లీ జైబేరి, దెర్ ఆర్ సో మెనీ రియల్టర్స్. ఎందుకు ఇక్కడ కట్టారు? ఇక్కడ అద్దెలు కొంటున్నారు ఈ అధికారులు, ఉద్యోగులు అందరూ. మీకు అర్థమవుతుంది కదా. మీకు అక్కడికి వెళితే ఈ విషయం చాలామంది ఉద్యోగులకు తెలుసు. అక్కడికి వెళ్ళామండి మనం. అక్కడి నుంచి సెక్రటేరియట్లోకి వెళ్ళాం, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లోకి వెళ్ళాం. ఉదయం వెళ్ళామండి. ఉదయం వెళ్ళగలిగిన వాళ్ళు, లోపలికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు, ఇది అత్యంత సౌకర్యవంతమైన పరిస్థితుల్లో లోపలికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆకలేస్తుంది. అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్లలో భోంచేయలేరు. ఎందుకు భోంచేయలేరు అన్నది గాడ్ ఓన్లీ నోస్. అక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ లోపల ఉన్నటువంటి క్యాంటీన్లో భోజనం చేయలేరు. ఒక స్థాయికి చెందిన వాళ్ళు అక్కడ భోంచేయలేరు. వెలుపలికి వచ్చిన తర్వాత కూడా నాసిరకమైనటువంటి చాలా హోటల్స్, దీని సెక్రటేరియట్ వెనకాలే బోల్డెన్ నాసిరకమైనటువంటి హోటల్స్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చాలా ఉన్నాయి. ఇక్కడి నుంచి అందరూ మంగళగిరి హైవేలో ఉన్నటువంటి మురుగన్ అనేటటువంటి హోటల్కి వస్తారు. ఓకే. ఉద్యోగులందరూ వింటున్నారు ఇది నేను మాట్లాడుతున్నది. ఉద్యోగుల కోసం వచ్చిన వాళ్ళు, అధికారులు, ప్రజలు, చాలామంది, ఒక నాయకులు, ద్వితీయ శ్రేణి అందరూ మురుగన్ హోటల్కి వస్తారండి. మురుగన్ హోటల్కి వచ్చింది. మురుగన్ హోటల్ అనేది మీకు మధ్యాహ్నం పూట మీకు టేబుల్ దొరకడం అనేది ఒక గగన కుసుమం మీకు మురుగన్ హోటల్లో. ఈ మురుగన్ ఇక్కడ భోంచేసిన తర్వాత మళ్ళీ సెక్రటేరియట్లోకి వెళ్తామా? అత్యంత ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతం. సెక్రటేరియట్లోకి మళ్ళీ వెళదామా, లేకపోతే తిరిగి హోటల్కి వెళ్ళిపోదామా, వెళ్ళిపోయి రేపు మళ్ళీ సెక్రటేరియట్కి వద్దామా? హోటల్ బేర్ చేయగలగాలి. అండ్ మీరు హైదరాబాద్లో చాలా ఎకనామికల్గా 3 స్టార్ హోటల్ దొరుకుతుందండి. విజయవాడలో దొరకదు మీకు. విజయవాడ, గుంటూరులో అత్యంత కాస్ట్లీయెస్ట్ హోటల్స్ అండి ఈవేళ. అత్యంత కాస్ట్లీయెస్ట్ హోటల్స్ ఈవేళ అంటే ఎప్పుడు నేను చెప్పేది? ఆ తర్వాత 16 తర్వాత ఒక్కసారిగా హోటల్స్కి వెళ్ళిన తర్వాత ప్రైస్ వింటే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ రేట్లు చెప్తున్నారు అనమాట. అక్కడ విజయవాడలో, గుంటూరులో ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఎవరి కోసం జరిగాయి? ఎవరు చేశారు? దీనిని అభివృద్ధి అంటారా? అభివృద్ధి అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉన్న రోజుల్లో, బాగా వినండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉన్న రోజుల్లో లకడీ కాపులకు వస్తే 50 రూపాయల నుంచి 100, 150, 200, 300కు మించినటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి హోటల్స్ నాకు తెలుసు. 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు, 250 రూపాయలు, 300 రూపాయలు ఉన్న అత్యంత సౌకర్యవంతమైన హోటల్స్ మీకు బాగా డెవలప్ చేసి, బాగా రెనోవేట్ చేసి, 2002లో చెప్తున్నా, చాలా రెనోవేట్ చేసి, అద్భుతంగా రెనోవేట్ చేసి ద్వారకా హోటల్లో ఏసీ అవి పెట్టి అన్నీ చేస్తే ద్వారకా వెంకటేశ్వర ఈవేళ మాట్లాడుతున్నా 2002 మాట 600 రూపాయలు అండి, 600 రూపీస్. వాళ్ళు ఉదయం వచ్చి స్టే చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి అన్ని పనులు చూసుకుని ఈవినింగ్ కాసేపు మళ్ళీ ఫ్రెష్ అయ్యి రాత్రి వెళ్ళిపోయేవాళ్ళు. లేదు 24 అవర్స్ రేపు మార్నింగ్ దాకా ఉంది అనుకుంటే చక్కగా నిద్రపోయి ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు. వేలాది రూపాయలు ఇవాళ విజయవాడ, గుంటూరులో హోటల్స్కి చెల్లిస్తున్నటువంటి వాళ్ళు కోకొల్లలు అనమాట. ఎందుకు ఖర్చు అవుతుందో, ఎలా ఖర్చు అవుతుందో తెలియదు, దేనికి ఖర్చు అవుతుందో తెలియదు, ఎందుకు వెళ్ళి వస్తున్నారో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో అది పరిస్థితి. ఇంకా చాలా మాట్లాడుకోవాలనుకుంటే చాలా ఈ నేపథ్యంలో ఇప్పుడు రియల్టర్లు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ మావిగన్కు ఓటేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈవెన్ అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు,
వెళ్ళే వే ఎక్కడ ఈజీగా ఉంటే అక్కడికే వాళ్ళు వస్తారు. జనబాహల్యంలోకి రావాలనుకుంటారు. అక్కడ ఉన్నప్పుడే ఏంటిది బిజినెస్ కానీ అది కానీ ఎక్కువ డెవలప్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే 10 మంది వస్తారు. ఆ 10 మంది అంటే చుట్టూ ఉంటే వాకబుల్గా ఉన్నప్పుడు ఆబ్వియస్గా తాకిడి పెరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి ఒక మంచి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి రాంగ్ టైంలో ఆయన ఎస్టాబ్లిష్ చేశారా, లేకపోతే అది బిఫోరే చేయాల్సిన పరిస్థితి? ఈ టైమింగ్ గురించి కూడా ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడు కాదు ఇది, ఆయన వేయాల్సిన తూట ఇప్పుడు కాదు, ఇది స్టార్టింగ్లోనే వేసుడు ఉంటే ఇంకా బాగుండేది అన్న కూడా ఒక చర్చ జరుగుతుంది. లేదు అంటే ఇది అస్త్రమా తూటానా మీ పరిభాషలో కాసేపు పక్కన పెడితే ఏంటంటే, ఆయన లేవనెత్తినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో ఇది చాలా మందిని ఆలోచింపజేస్తోంది అనేది. ఏ విధంగా నాట్ నెగిటివ్ అనే పాజిటివ్గా ఆలోచింపజేస్తుంది. అవును, ఇదంతా ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ప్రాంతం, అమరావతిని ఉంచుతూ జిహెచ్ఎంసీ పరిధిలాగా చేయాలి. అలాగే మీకు ఇక్కడ ప్రభుత్వం నుంచి 10% మాత్రమే 10% నిధులు మాత్రమే ప్రభుత్వం ఈ 110 కిలోమీటర్ల మావిగాని అభివృద్ధి కేటాయిస్తే సరిపోతుంది. మిగతా 90% అది తనకు తాను రెవెన్యూని జనరేట్ చేసుకోగలదు, క్రియేట్ చేసుకోగలదు అన్న విషయం ఆర్థికవేత్తలకి సామాజికవేత్తలకి అర్థమవుతుంది. కాబట్టి ఇది పాజిటివ్గా ఆలోచింపజేస్తుంది. మంచి విశ్లేషణ అందించారు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు.